హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం కొన్ని పైథాన్ ప్రోగ్రామ్స్ని ఎలా ఇవ్వాలి అనేది మల్టిపుల్ లైన్స్లో ఎలా ఇస్తామనేది ఈ వీడియోలో చూద్దాము. మల్టిపుల్ లైన్స్ని మనం బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి మనం కోడ్ ఇవ్వచ్చు, లేకపోతే మనకు ట్రిపుల్ కోడ్స్ ఇచ్చి కోడ్ ఇవ్వచ్చు అనేది మనం తెలుసుకున్నాం. అది ఇంటరాక్టివ్ మోడ్లో అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద అలా ఇవ్వచ్చు. కానీ మనది పెద్ద కోడ్ అయినప్పుడు ఎలా ఇస్తామనేది ఈ వీడియోలో మనం చూస్తాము. ఈ కోడ్ అనేది ఒక ఫైల్లో మనం సేవ్ చేసుకుంటాం. దానిని స్క్రిప్టెడ్ మోడ్ అని చెప్తాము. ఇక్కడ ఫైల్ అనేది ఉంటుంది. ఈ ఫైల్ న్యూ ఫైల్ని కానీ తీసుకున్నట్లయితే ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం స్క్రిప్ట్ని లైన్ బై లైన్ ఇచ్చుకుంటూ మన స్క్రిప్ట్ని ఎన్ని లైన్లైనా ఇవ్వచ్చు. అప్పుడు మనం ఇక్కడ ఏమి ఇస్తామో ప్రింట్ నేను ఇక్కడ ప్రింట్ చేయమనేసి ప్రింట్ ఫంక్షన్ ఇచ్చాను. వర్క్ అవుతుందో లేదో చూద్దాము. దీనిని రన్ చేయాలి అంటే ముందు సేవ్ చేయాలి ఫైల్ని. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని ఇవ్వాలి. దీనికి .py అనేటటువంటిది ఎక్స్టెన్షన్ .py అని పెట్టినప్పుడు మాత్రమే అది పైథాన్లో రన్ అవుతుంది. సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రన్ కానీ లేకపోతే F5 ఇక్కడ రన్ మాడ్యూల్ ఆర్ F5 అని చూపిస్తుంది. రెండిటిలో ఏది క్లిక్ చేసినా కూడా మనకు కోడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనకు ఇంటరాక్టివ్ మోడ్లో కనిపిస్తుంది. దీనిని రన్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి కోడ్ ఇక్కడ రన్ అయింది. మన ప్రోగ్రామ్ ఎక్కడ ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం ఇచ్చిన నేమ్ ఇది. ఇలా మనకు స్క్రిప్టెడ్ మోడ్లో ఫైల్ తోటి వర్క్ చేసుకుంటాం. ఇంకొన్ని ప్రోగ్రామ్స్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ని నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టాను. అవి కొన్ని చూద్దాము. మీరు ఇలాగే ఎన్ని ఫైల్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు ఇన్పుట్. నిన్నటి వీడియోలో చెప్పాను ఇన్పుట్ ఎంటర్ వెల్కమ్ మెసేజ్ అని. ఇన్పుట్ ఎలా ఇస్తామని ఇక్కడ స్ట్రింగ్ అయితే మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ కంటెంట్ స్ట్రింగ్ అయినప్పుడు. అలాగే ప్రింట్ ఆప్షన్ కూడా మనం ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు ఇలా స్క్రిప్టెడ్ మోడ్లో. ఇప్పుడు మెసేజ్ అనేది స్ట్రింగ్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక మెసేజ్ని ఎంటర్ చేయొచ్చు. దీన్ని ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ కాబట్టి మీరు సేవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకొని దానికి నేమ్ ఇచ్చి .py తోటి తర్వాత రన్ చేయాలి. రన్ మాడ్యూల్కి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ ఎంటర్ వెల్కమ్ మెసేజ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు. వెల్కమ్ టు పైథాన్ అని ఇస్తాను. దీనిని ప్రింట్లో మనం హలో తర్వాత మెసేజ్ ఇచ్చాము. మెసేజ్ అనే దానికి ఏ వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూ మనకు మరలా కనిపిస్తుంది. ఇక్కడ హలో వెల్కమ్ టు పైథాన్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. మనం స్క్రిప్ట్ వచ్చేసి ఇది. స్క్రిప్ట్లో మెసేజ్ అనేటటువంటి దాని వాల్యూ వచ్చేసి ఎంటర్ వెల్కమ్ మెసేజ్ అని అడుగుతుంది ఇన్పుట్ చేయమని. అప్పుడు మనం ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో అదే మనకు ఇక్కడ వస్తుంది. ప్రింట్ ఆప్షన్లో హలో తర్వాత రావాలి అనుకున్నాం కాబట్టి హలో ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈ ఎంటర్ వెల్కమ్ మెసేజ్ అనేది రాదు. మనం ఏదైతే ఇస్తామో అదే ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇలా పైథాన్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తోటి స్టార్ట్ చేసి తర్వాత మనం పెద్ద ప్రోగ్రామ్స్లోకి వెళ్దాము. ఇప్పుడు ఇంకొక స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. హ్యాష్ అనేది మనకి ఇక్కడ కామెంట్లోకి వస్తుంది. అంటే ఎవరైతే ప్రోగ్రామ్ యూజర్ అనే వాళ్ళు ఉంటారో ప్రోగ్రామ్ని రైట్ చేసేవాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే దానికోసం హ్యాష్ సింబల్ని ఇచ్చుకుంటాము. ఇది యూజర్కి అండర్స్టాండ్ అయ్యేదానికి మాత్రమే
ఇక్కడ వచ్చేసి పైథాన్ అనేటటువంటిది ఈ హ్యాష్ ఉండేటువంటి లైన్ అన్నిటిని స్కిప్ చేసేస్తుంది. ఇక్కడ హ్యాష్ తర్వాత టు ఇన్పుట్ 3 నెంబర్స్ అండ్ ప్రింట్ దేర్ సమ్ అని మన ప్రోగ్రామ్ని యూజర్ అర్థం ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది యూజర్ అర్థం చేసుకోవడం కోసం ఇలా హ్యాష్లో ఇస్తాము. తర్వాత మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. num1 ఈక్వల్ టు ఇంటీజర్ ఇస్తున్నాము, అంటే ఇంటీజర్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇన్పుట్లో ఎంటర్ నెంబర్ 1 అంటే ఇక్కడ ఒక నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత num2లో కూడా సేమ్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ 2 మనం సెకండ్ నెంబర్ని ఇవ్వాలి. num3 ఇన్పుట్ ఎంటర్ నెంబర్ 3 ఈ ఇన్పుట్ ఇంటూ ఇవి ఎలా ఇస్తామనేది ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది, డైరెక్ట్ ఈ వీడియో చూస్తే అర్థం కాదు. ఇక్కడ థర్డ్ నెంబర్ ఇస్తాము. ఆ తర్వాత సమ్ చేసి అంటే మనకి 3 లైన్లు కూడా అడుగుతుంది. తర్వాత సమ్ చేసి ఈ పైథాన్ అనేది num1 num2 num3 అని 3 కూడా మనకు సమ్లో చూపిస్తుంది. అది ఎలా అనేది దీనిని రన్ చేద్దాం. ప్రింట్ 3 నెంబర్స్ ఆర్ num1 num2 num3 ప్రింట్ సమ్ ఈజ్ సమ్ అనేటటువంటి ప్రింట్ ఆప్షన్లో ఇలా ఇస్తామన్నమాట. ఇప్పుడు రన్ చేద్దాము. రన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను 7 అని నెంబర్ని ఇస్తున్నాను నెంబర్ 1లో. దాని తర్వాత నెంబర్ 2లో వచ్చేసి 3 ఇస్తున్నాను. నెంబర్ 3లో వచ్చేసి ఒక డబుల్ డిజిట్ నెంబర్ 13 అని ఇస్తాను. ఎంటర్ చేస్తాము. ఇప్పుడు మనకు ప్రింట్ ఆప్షన్లో ఏముందో అవన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అయ్యి మన ప్రోగ్రామ్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ప్రింట్లో ఏమిచ్చామో సమ్ చేసింది. నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఈ నెంబర్లన్నిటిని 7 3 10 13 23 అయింది. సమ్ చేసేసింది. ప్రింట్లో 3 నెంబర్స్ ఆర్ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అంటే 7 3 13 ఇలా ఇచ్చింది. మనం ఇచ్చిన దాన్ని బట్టి ప్రింట్ సమ్ ఈజ్ 23 అని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి సమ్ని ఆల్రెడీ లోపల అది కౌంట్ చేసి పెట్టుకుందే కానీ ఈ ప్రింట్ ఆప్షన్లు ఇచ్చినప్పుడు మాత్రమే అది మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. ఇలా వర్క్ అవుతుంది పైథాన్ అనేది. నెక్స్ట్ ఇంకొక ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాము. 7 ఈ ఫైల్లో మనం ఏమి ఇస్తున్నాము, ఈ ఫైల్లో మరలా హ్యాష్ ఇచ్చాము. టు ఇన్పుట్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ క్యాలిక్యులేట్ ఇట్స్ ఏరియా లెంత్ ఈక్వల్ టు ఇంతకుముందు ఇచ్చాము ఇంటీజరు. ఈ ప్రోగ్రామ్ కోసం ఫ్లోట్ ఇస్తున్నాం, అంటే స్ట్రింగ్ చేసాము, ఇంటర్ చేసాము, ఫ్లోట్ ఇస్తున్నాము. ఫ్లోట్లో ఇన్పుట్ ఎంటర్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ మనం ఇక్కడ ఒక లెంత్ ఇస్తాము. ఫ్లోటింగ్ పాయింట్లో ఉండాలి, అది అంటే డెసిమల్ పాయింట్లో ఉండాలి. బ్రెడ్త్ కూడా ఫ్లోట్లో ఇస్తున్నాం, అంటే ఇన్పుట్లో ఎంటర్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఎందుకు వాడతామనేది ప్రాక్టీస్ చేయంగా అర్థమైపోతుంది. ఫ్లోట్ పాయింట్ ఇంటూ ఇవి ఎలా ఇస్తాము, స్ట్రింగ్గా అయితే ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ప్రాక్టీస్ మీద ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఫ్లోటింగ్ డెసిమల్ పాయింట్ని ఇస్తాము. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ అనే మార్కు 8th నెంబర్ మీద ఉంటుంది కీబోర్డ్లో, దాన్ని ఇవ్వాలి. ఇవి రెండు కూడా మల్టిప్లై చేసి తర్వాత మనకు ప్రింట్ ఆప్షన్ అనేది మనకు స్క్రీన్ మీద వచ్చేసి ఇక్కడ 2 నెంబర్లు ఇస్తాము. ఆ తర్వాత ప్రింట్ ఆప్షన్లో 4 నెంబర్లు, టోటల్గా 6 లైన్స్ మనకు అవుట్పుట్లో వస్తాయి. ప్రింట్ రెక్టాంగిల్ స్పెసిఫికేషన్స్ అని ఇస్తుంది. దాని తర్వాత ప్రింట్ లెంత్ మనం ఎంత ఇస్తామో అది ఎండ్, ప్రింట్ బ్రెడ్త్ తర్వాత ప్రింట్ ఏరియా ఎంత ఇస్తామో అది. మనం ఇక్కడైతే ఏరియా ఇవ్వలేదు. ఏరియా ఎలా వర్క్ అవుతుందో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు చూసినటువంటి ప్రోగ్రామ్ కన్నా కూడా. ఇది ఆల్రెడీ సేవ్ చేసినటువంటి ఫైల్ కాబట్టి ఇప్పుడు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రన్ చేసి చూద్దాము. ఇక్కడ మనకు లెంత్ రెక్టాంగిల్ సైడ్ అనేటటువంటిది ఫ్లోటింగ్ పాయింట్లో ఇవ్వాలి కాబట్టి 8.75 ఇస్తాను. మరలా వచ్చేసి ఇక్కడ బ్రెడ్త్ వచ్చేసి ఒక 35
0 పెట్టుకుందాం, ఫ్లోటింగ్ పాయింట్ చూపించడం కోసం. నెంబర్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 నెంబర్లు ఇచ్చాను అంతేను. రెక్టాంగిల్ స్పెసిఫికేషన్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని పక్కన పెట్టుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి అప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 to 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రెక్టాంగిల్ స్పెసిఫికేషన్స్ ప్రింట్ లెంత్ తర్వాత లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ టు బ్రెడ్త్ ప్రింట్. తర్వాత వచ్చేసి మనకు ప్రింట్ ఏరియా, మనకి ఇక్కడ ఏరియాని చెప్పాము. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా అనేది ఆ ఏరియాని ఇక్కడ మల్టిప్లై చేసి 8.75 into 35 306.25గా ఏరియాని ఇక్కడ చూపిస్తుంది. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పైథాన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాము. ఇక్కడే ఈ ఫైల్లో అయినా ఓపెన్ చేయొచ్చు, ఈ ఫైల్లో అయినా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఫైల్ ఉంది కాబట్టి ఎక్కడైనా మీకు ఓపెన్ అవుతుంది. 7 ఇక్కడ ఈ ఫైల్లో టు క్యాల్కులేట్ MVA ఈక్వల్ టు kg per meter per meter స్క్వేర్ మీటర్స్లో చూపించాలి. ఇది BMI వాల్యూ. ఇక్కడ వెయిట్ అండర్స్కోర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఐడెంటిఫికేషన్స్లో అండర్స్కోరు స్మాల్ లెటర్స్ కానీ బిగ్ లెటర్స్ కానీ లేకపోతే డిజిట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చని. ఇక్కడ వెయిట్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ కేజీ ఈక్వల్ టు ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఇవ్వడం కోసం ఫ్లోట్ పెట్టాను. ఇన్పుట్ ఎంటర్ వెయిట్ ఇన్ కేజీ, మనం కేజీస్ని దాన్ని గ్రామ్స్లో కూడా చూపించడం కోసం పాయింట్ గ్రామ్స్లో కూడా ఇవ్వచ్చు. హైట్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ మీటర్ ఈక్వల్ టు ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ హైట్ ఇన్ మీటర్స్, ఇది కూడా ఫ్లోట్ పాయింట్. BMI వాల్యూ వచ్చేసి వెయిట్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ కేజీ బై హైట్ అండర్స్కోర్, ఇది డివిజన్ చేయడం కోసం ఇలా మనం ఇస్తున్నాం. అంటే ఇక్కడ హైట్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ మీటర్ ఇంటూ హైట్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ మీటర్ అనేది ఈ పైనుండే మనం ఇచ్చినటువంటి 2 వాల్యూస్ని ఇక్కడ మనకు మల్టిప్లై చేసుకుంటుంది. BMI వాల్యూ అనేది ఈ ప్రింట్ ఆప్షన్లో ఎలా ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. రన్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ వెయిట్ ఇన్ కేజీ అని అడుగుతుంది. కేజీ వచ్చేసి నేను ఇక్కడ ఫ్లోట్ పాయింట్ అయినా కూడా మనకు ఫ్లోట్ అనేది మనం అక్కడ స్క్రిప్ట్లో వచ్చేసి ఫ్లోట్ ఇచ్చాము. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇంకొక విషయం ఏంటంటే మనం ఫ్లోట్ పాయింట్ని ఎవ్రీ టైము 0 అయినా కూడా 0.0 అని పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్లోట్ ఇచ్చినప్పుడు మనం ఒక నెంబర్ని నార్మల్ నెంబర్ ఇంటీజర్ నెంబర్ని ఇచ్చినా కూడా అది 66, 65 ఒక 6 కానీ ఏదైనా కూడా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ తర్వాత 0.0 ఉన్నట్లుగా పైథాన్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను అది చూస్తున్నాను. ఇక్కడ 66 అని ఇస్తాను. 66 ఇచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబరు. ఎంటర్ హైట్ ఇన్ మీటర్స్, ఇక్కడ వచ్చేసి నేను 1.6 అని ఇస్తాను. ఎంటర్ చేసినప్పుడు మనకు BMI వాల్యూ ఈ 2 కూడా మల్టిప్లై చేసి మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు ఈ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక స్క్రిప్ట్ చూద్దాం ఇదే వీడియోలో. రేపు కూడా సేమ్ స్క్రిప్ట్లే ఉంటుంది ఇంకొక వీడియో వరకు. అప్పుడు ఈజీగా అన్నీ ఈ ఫండమెంటల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ నమ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎటువంటి హ్యాష్ ట్యాగ్ ఇవ్వలేదు. నమ్ ఈక్వల్ టు ఇంట్ అంటే ఇంటీజర్ ఇవ్వాలి. ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ ఏ నెంబర్. క్యూబ్ ఈక్వల్ టు నమ్ ఇంటూ నమ్. క్యూబ్ అంటే 3 times నమ్ అనేటటువంటి ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. ప్రింట్ నమ్ ఈజ్ అంటే మనం ఇచ్చే నెంబరు ఏమి ఇస్తున్నాం అనేది మనకు చెప్పడం కోసం ఈ ప్రింట్ ఆప్షన్ని ఫస్ట్ ఇస్తున్నాము. ప్రింట్ ఇట్స్ క్యూబ్ ఈజ్ అంటే ఇక్కడ ఏదైతే సమ్ చేస్తుందో మల్టిప్లై చేసి దానిని ఇక్కడ
ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ నెంబర్ అని వచ్చింది. మనం ఇంటీజరే ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇంటీజర్ కోసం 7 ఇస్తాము. ఎంటర్ నెంబర్ 7ని మనకు ఇక్కడ 3 టైమ్స్ క్యూబ్ అనేది 3 టైమ్స్ నమ్మని 3 టైమ్స్ 2 టైమ్స్ మల్టిప్లై చేసింది. 7 × 7 7 × 7 × 7 అంటే 3 టైమ్స్ 7ని మల్టిప్లై చేసినప్పుడు క్యూబ్ అనేది 3 7⁻³ అనేది 343గా మనకు చూపించింది. ఇవి సింపుల్ కోడ్లు. మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా అవుట్పుట్లో మనకు వస్తాయి. ఒక ఎర్రర్ కూడా రాలేదు అనుకోని అవసరం లేదు. ఎర్రర్లు అయితే బాగానే వస్తాయి. ఒక ఎర్రర్ కోసం ఒక చాప్టరే ఉంటుంది. అప్పుడు మనకు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, ఏమో ఉంటాయి అనేటటువంటిది ఇవన్నీ కూడా ఫండమెంటల్స్లో వచ్చేటటువంటి చిన్న చిన్న స్క్రిప్ట్ని ఎలా ఇస్తామనేది. ఇది వచ్చేసి ఫైల్లో ఇచ్చినట్లయితే మనకు స్క్రిప్టెడ్ మోడ్ అవుతుంది. మనం డైరెక్ట్గా పైథాన్లో ఇచ్చినప్పుడు ఇంటరాక్టివ్ మోడ్ అవుతుంది. ఇప్పుడు 2 మోడ్స్ తెలుసుకున్నాము. మినిమం ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి, స్ట్రింగ్ ఎలా ఉంటుంది, ఇంటీజర్ ఎలా ఉంటుంది, ఫ్లోటింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, అవి సమ్ ఎలా చేస్తాయి అంటే మనకు ఫండమెంటల్స్లో క్యారెక్టర్స్ ఎట్లా వచ్చేసి క్యారెక్టర్స్ని, సింబల్స్ని, డిజిట్స్ అని అన్నీ వాడుకోవచ్చు అని చెప్పినాం. అందుకని ఇక్కడ కామా, కోటేషన్స్, క్యాపిటల్ లెటర్స్, మనకు మల్టిప్లికేషన్, అడిషన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటాం. దానిని ఈ ఫండమెంటల్స్ ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ కొత్త టాపిక్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.